అరుణాచలం ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత. అసలిది కేవలం ఒక కొండ మాత్రమేనా? కాదు, ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం. ఎంత గొప్పదంటే దాని గురించి ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు ముక్తి దొరుకుతుందనే ప్రగాఢమైన నమ్మకం. ఈ పవిత్ర స్థలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సరే, ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో చూద్దాం. ముందుగా ఆ పేరు వెనుక ఉన్న అర్థమేంటి, తర్వాత పురాణాల్లో దీనికున్న ప్రాముఖ్యతేమిటో తెలుసుకుందాం. ఆ తర్వాత అక్కడ వెలిసిన గొప్ప ఆలయం గురించి, చివరిగా ఆ కొండ చుట్టూ చేసే పవిత్రమైన గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అసలు అరుణాచలమంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న అర్థమేమిటో చూద్దాం. చూడండి, అరుణాచలం అనే పేరులోనే ఎంత లోతైన అర్థముందో. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే కదలని కొండ, అంటే ఎర్రని కొండ అని ఒక అర్థం. ఇది మనకు కంటికి కనిపించే రూపం, కాని దీనికి మరో అద్భుతమైన అర్థం ఉంది. అదే అరుణ. రుణం అంటే పాపం, అరుణ అంటే పాపాలని తొలగించేది. అంటే ఈ కొండ కేవలం ఎర్రగా ఉండటమే కాదు, మన పాపాల్ని కూడా తీసేస్తుందన్నమాట. ఎంత అద్భుతంగా! సరే, మరి తమిళ్లో ఏమంటారంటే తిరువణ్ణామలై అని. ఇక్కడ తిరు అంటే పవిత్రమైన లేదా శ్రీ అనే అర్థం, అన్నామలై అంటే పెద్ద కొండ. సో పవిత్రమైన పెద్ద కొండ అని అర్థం వస్తుంది. చూసారా, రెండు భాషల్లోనూ ఆ కొండ యొక్క గొప్పతనమే కనిపిస్తోంది. ఇప్పుడు అసలు విషయానికే వద్దాం. ఈ క్షేత్రం యొక్క గొప్పతనమేంటో తెలుసా? దీని శక్తి ఎంత గొప్పదంటే కేవలం దాని గురించి తలుచుకుంటే చాలు ముక్తి లభిస్తుందట. కాశీ, చిదంబరం లాంటి గొప్ప క్షేత్రాల కంటే కూడా అరుణాచలం గొప్పదని భక్తులు బలంగా నమ్ముతారు. అంటే ఆలోచించండి, దాని మహత్యం ఏ స్థాయిలో ఉంటుందో. మరి ఇంత శక్తివంతమైన ఈ ప్రదేశానికి పురాణాల్లో ఎలాంటి కథ ఉంది? దీనికి అగ్నిస్తంభం అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు ఆ పౌరాణిక ప్రాముఖ్యతేంటో చూద్దాం. వేదాలు, పురాణాలు ఏం చెప్తున్నాయంటే అరుణాచలం అనేది మనం అనుకుంటున్నట్లు కేవలం ఒక రాతికొండ కానే కాదు. అది సాక్షాత్తు పరమశివుడి జ్యోతిర్లింగ స్వరూపం. అంటే ఆ అంతులేని అగ్ని, కాంతి స్తంభమే ఈ కొండ రూపంలో మనకు కనిపిస్తోందన్నమాట. స్కందపురాణంలో దీని గురించి చాలా వివరంగా ఉంది. అసలు ఈ ఆలయాన్ని కట్టిందెవరో తెలుసా? శివుడి ఆజ్ఞతో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించారట. అంతేకాదు, దాని చుట్టూ ఉన్న అరుణ అనే నగరాన్ని కూడా దైవికంగానే ప్లాన్ చేశారు. ఇక్కడ పూజలు ఎలా జరగాలి అనే పద్ధతులన్నీ గౌతమ మహర్షి లాంటి గొప్ప ఋషులు ఏర్పాటు చేశారంటే దాని పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఇది శివాలయాల్లో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఇది పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని, ఈ ఐదింటిలో అరుణాచలం అగ్నితత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకసారి ఈ 5 క్షేత్రాలు చూద్దాం. చూడండి, భూమితత్వానికి కంచులో ఏకాంబరేశ్వరుడు, నీటికి జంబుకేశ్వరంలో జంబుకేశ్వరుడు, గాలికి శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడు, ఆకాశానికి చిదంబరంలో చిదంబరేశ్వరుడు. ఇక మన అరుణాచలం అగ్నితత్వానికి ప్రతీకగా అరుణాచలేశ్వరుడు కొలువైయున్నాడు. అద్భుతం కదూ? సరే, కొండ గురించైతే తెలుసుకున్నాం. మరి ఆ కొండపాదాల చెంత ఉన్న ఆ మహత్తరమైన ఆలయం సంగతేంటి? పదండి, ఇప్పుడు మనం అరుణాచలేశ్వర ఆలయం లోపలికి వెళ్ళి ఆ విశేషాలేంటో చూద్దాం. ఈ ఆలయం ఎంత విశాలమైందంటే 4 దిక్కులా 4 పెద్ద పెద్ద రాజగోపురాలుంటాయి. లోపలికి వెళ్తే 1000 స్తంభాల మండపం కట్టిపడేస్తుంది. శ్రీ రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళలింగం కూడా ఇక్కడే ఉంది. అరుణగిరినాథర్ అనే భక్తుడితో సంబంధమున్న కిరి గోపురం అంటే చిలుక గోపురం, అలాగే గర్భగుడికి ఎదురుగా ఉండే పెద్ద నంది విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. ఇక ప్రధాన గర్భగుడిలో ఉన్న లింగానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. అది ఎవరో ప్రతిష్ఠించింది కాదు, స్వయంభూలింగం. అంటే దానంతట అదే వెలిసింది. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే ఈ లింగాన్ని బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇక్కడ ఒక్క అరుణాచలేశ్వరుడికి దండం పెట్టుకుంటే చాలు త్రిమూర్తులకి నమస్కరించినట్టే అని, వేరే దేవుళ్ల పూజ కూడా అవసరం లేదని అంటారు. ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయం బస్టాండ్కి చాలా దగ్గర, ఓ 2 కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది. ముఖ్యంగా గుడి తలుపులు మధ్యాహ్నం 12:30కి మూసేసి మళ్లీ సాయంత్రం 4 గంటలకి తెరుస్తారు. సో మీ దర్శనాన్ని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది.
అయితే ఇక్కడ విశేషమేంటంటే అరుణాచలంలో పూజలందుకునేది కేవలం గుడిలో ఉన్న లింగం మాత్రమే కాదు. నిజానికి భక్తుల నమ్మకం ప్రకారం అసలైన దైవం ఆ కొండ. ఈ నమ్మకమే మనల్ని గిరవలం లేదా గిరి ప్రదక్షిణ అనే ఒక చాలా ప్రత్యేకమైన ఆచారానికి దారితీస్తుంది. దీని వెనుకున్న మూల విశ్వాసం ఒక్కటే: ఈ అరుణాచల కొండ సాక్షాత్తు శివస్వరూపం. అందుకే ఆ కొండ చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే అది నేరుగా ఆ పరమేశ్వరుడికే ప్రదక్షిణ చేసిన దానితో సమానం. అంతకన్నా గొప్ప పూజ ఏముంటుంది? శ్రీ రమణ మహర్షి లాంటి గొప్పవాళ్లు కూడా ఈ గిరిప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి ఎంతో చెప్పారు. దీనివల్ల 3 రకాల ప్రయోజనాలు కలుగుతాయట. 1, ఆ కొండమీదున్న ఔషధ మూలికల గాలి పీల్చడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం. 2, నడిచేటప్పుడు నిరంతరం శివనామ స్మరణ చేయడం వల్ల మనసుకి ప్రశాంతత. ఇక 3, సాక్షాత్తు శివుడి అనుగ్రహం వల్ల ఆధ్యాత్మికంగా పురోగతి. అంటే శరీరం, మనసు, ఆత్మ మూడింటికీ మేలు జరుగుతుందన్నమాట. ఇది ఏదో అలా సరదాగా నడవడం కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసే యాత్ర. ఆ గిరిప్రదక్షిణ మార్గంలో 8 దిక్కుల్లోనూ స్థాపించిన 8 లింగాలను, అంటే అష్టలింగాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతారు భక్తులు. మొత్తంమీద అరుణాచలం మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక కొండ దేవుడి భౌతిక రూపం కాగలిగితే, మరి మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో, ప్రతి చెట్లో, ప్రతి పుట్టలో ఎంత దైవత్వం, ఎంత పవిత్రత దాగి ఉన్నాయో కదా. ఈ అద్భుతమైన ఆలోచనతో అరుణాచలం గురించిన ఈ ప్రయాణాన్ని ఇక్కడ ముగిద్దాం.